కుంభరాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, మరి అదేవిధంగా రాజపూజ్యం 7 గాను, అవమానం 5 గాను ఉంది. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలోంచి శని సంచారం 30వ తారీఖున మారటం, 29వ తారీఖున మారటం అనేది ఒక శుభ పరిణామంగా భావించగలుగుతారు. ముఖ్యంగా మానసిక శ్రమ నుంచి బయటకు రాగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి శని గత సంవత్సరం కష్ట నష్టాలకి గురి చేశాడు. ఇది వైవాహిక జీవితంలోనూ మానసిక శారీరక శ్రమలోనూ కారకంగా అయింది. కానీ ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వృత్తిపరంగానో వ్యాపార పరంగానో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదల అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలనుకున్నా సరే ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం, కుటుంబంలో అన్యోన్యత గురించి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది ఒక శుభ పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి సంతాన భాగ్యం మీ యొక్క సంవత్సరం కలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి సౌభాగ్యం అనేది పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాల్లో శుభ పరిణామంగా భావించగలుగుతారు. కోర్టు వ్యవహారాల విషయంలోనూ, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ, మరియు అదేవిధంగా కుటుంబంలో అనవసరమైనటువంటి కేసుల విషయంలోనూ తలకు మించిన భారంగా ఉంటుంది. అనవసరమైనటువంటి తగాదాలు దూరంగా ఉండాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక మంచి పరిణామాలు దారితీస్తాయి. కుటుంబంలో మరియు అదేవిధంగా వ్యాపార విషయాల్లోనూ ఎదుగుదల అనేది ఒక శుభ పరిణామంగా భావించగలుగుతారు. ఒక మంచి వ్యాపార పరంగాను ఇన్ని రోజులు నష్టాల్లో నడిచినటువంటి బిజినెస్ని శుభ పరిణామంగా లాభాల్లోకి మార్చగలుగుతారు. అది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఒక సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రథమార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ధైర్యాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అత్తమామలు మరియు అదేవిధంగా తోడికోడళ్ళ మానసికమైనటువంటి ప్రభావం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి ఎక్కువ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు, విద్యాలయాల్లో ఉన్నటువంటి వారు, ఈ యొక్క స్టేషనరీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. సప్తమంలోకి కేతుగ్రహ సంచారం. వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా అత్తమామలతోనూ అనవసరమైనటువంటి తగాదాలు మానసికంగా కలిసివేసే విధంగా ఉంటుంది. కాబట్టి దుర్గాదేవిని మరియు అదేవిధంగా వినాయకుడిని ఎక్కువగా పూజించండి. ఇది శుభ పరిణామంగా గోచరిస్తాయి.